వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 18వ కీర్తన 6వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ 18వ కీర్తన భక్తుడు ప్రధాన గాయకుడైన దావీదు గారు రచించినటువంటి కీర్తన. ఈ 18వ కీర్తనను దావీదు గారు రాయడానికి గల కారణం ఏమిటి అని నేను అడిగితే, దావీదు గారి యొక్క జీవితంలో ఆయన శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి దేవుడు ఆయనను విడిపించిన దినమందు ఆయన ఈ కీర్తనను రచించారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అయితే తన శత్రువులందరి చేతిలో నుండి దేవుడు దావీదు గారిని విడిపించడానికి కారణం ఏమిటో ఈ 6వ వచనంలో రాయబడి ఉంది. నిజమే, మన జీవితాల్లో కూడా అనేక మార్లు సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, ఇబ్బందులు పడుతూ ఉన్నాం, శత్రువుల చేత తరమబడుతూ ఉన్నాం, అనేక సమస్యల చేత నలిగిపోతూ ఉన్నాం. అయితే ఒక వ్యక్తి తన జీవితంలో శోధింపబడుతున్న సమయంలో, శ్రమలు అనుభవిస్తున్న సమయంలో, తరుమబడుతున్న సమయంలో ఆ వ్యక్తి ఏం చేయాలో దావీదు గారి జీవితంలో నుండి మనం నేర్చుకోవాలి. భక్తుడైన సొలొమోను గారు చెప్తారు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవగుదువు అని చెప్పారు. శ్రమ కలిగినప్పుడు కృంగిపోవడం, కన్నీరు కార్చడం, వేదన చెందడం కాదు, కానీ శ్రమ దినమందు మనం చేయాల్సిన పని ఈ 18వ కీర్తన 6వ వచనంలో భక్తుడైన దావీదు గారు చెప్తున్నారు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, శ్రమ దినమందు మనం చేయవలసిన పని దేవునికి మొర్రపెట్టాలి. నా దేవునికి ప్రార్థన చేసి తిని అంటున్నారు ఆయన. నిజమే, దావీదు గారి యొక్క శ్రమలన్నిటిలో నుండి దేవుడు విడిపించడానికి, శత్రువుల చేతిలో నుండి విడిపించడానికి, సౌలు చేతిలో నుండి విడిపించడానికి, సింహము నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి, గొలియాతు నోట నుండి, ఫిలిస్తీయుల చేతిలో నుండి దేవుడు దావీదు గారిని తప్పించడానికి, విడిపించడానికి కారణం ఏమిటి అని అడిగితే, ప్రతి సమయములో కూడా ఆయన దేవునికి ప్రార్థన చేశారు, దేవుని దగ్గర విచారణ చేశారు. ఎందుకనగా ప్రతి సమయంలో శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా దేవుని దగ్గర విచారణ చేసి, ప్రభువా నేను వెళ్ళడం మంచిదేనని దేవుని దగ్గర విచారించి ప్రార్థించి అప్పుడు ఎదరికి వెళ్ళేవారు దావీదు గారు. అలా ప్రార్థించారు గనుకనే దేవుడు తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను అంటున్నారు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఎందుకనగా వాక్యలో రాయబడి ఉంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నారు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు గనుక ఆ శ్రమలలో నుండి మనం విడిపించబడాలి అని అంటే దేవునికి మనం ప్రార్థన చేయాలి. అయితే మీరు అడగొచ్చు, అయ్యా
మరి దేవుని యొక్క సన్నిధిలో నేను కూడా ప్రార్థన చేస్తున్నానండి, మరి ప్రార్థన చేసినప్పుడు నా శ్రమలలో నుండి విడుదల కలగట్లేదు అని ఒకవేళ వేదన చెందుతున్నావేమో. అయితే శ్రమ దినమందు దావీదు గారు ఎలా ప్రార్థన చేశారు? 34వ కీర్తనలో ఆ మాటలు చాలా వివరంగా ఆయన తెలియపరిచారు. ఒకసారి చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా ఈ మాటలను ధ్యానం చేద్దాం. దావీదు గారి యొక్క శ్రమలలో నుండి దేవుడు ఆయనను విడిపించడానికి, ఆయన రక్షించడానికి శ్రమ దినమందు ఆయన ఎలా ప్రార్థన చేశారు? 34వ కీర్తన 6వ వచనంలో రాయబడి ఉంది, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించాను. శ్రమలన్నిటిలో నుండి దావీదును రక్షించడానికి దావీదు గారు ప్రార్థన చేశారు. అయితే ఆ ప్రార్థన ఎలా చేశారు అని అడిగితే దీనుడిగా ప్రార్థన చేశారు. మన ప్రార్థనలో దీనత్వం కనబడాలి. మనలను మనము తగ్గించుకున్నప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఎందుకనగా నేను గొప్పవాడిని, సింహాన్ని చీల్చాను, ఎలుగుబంటిని చీల్చాను, గొలియాతును చంపాను, ఇదిగో దేశంలో నాకు ఒక గొప్ప పేరు వచ్చింది, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను శత్రువులను హతమార్చనని నా గురించి పాటలు పాడారని తనను తాను హెచ్చించుకోలేదు, తనను తానుగా గొప్పవాడిగా ఎంచుకోలేదు. నిజమే, ఈ భూలోకంలో నీకెన్ని తలాంతులైనా ఉండొచ్చు, నీకెంత టాలెంట్ అయినా ఉండొచ్చు, నువ్వెంతగానైనా చదువుకుని ఉండొచ్చు, నువ్వు జ్ఞానం కలిగిన వాడివి కావచ్చు, భూలోకంలో ఒక ఉన్నత స్థితి ఉండొచ్చు, ధనవంతుడు కావచ్చు, మేడమిద్యలు ఉండొచ్చు. అయినను దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకోవాలి, దీనుడిగా ఉండాలి, దీనత్వాన్ని ధరించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు దీనులుగా ఉంటారో వారి ప్రార్థన ఆలకించబడిద్ది. దేవుడు తగిన సమయమందు వారిని హెచ్చిస్తాడు. ఎందుకనగా వాక్యం చెప్తుంది, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని వాక్యంలో రాయబడి ఉంది. తగ్గింపు జీవితం చాలా అవసరం. ఎందుకనగా ఎవరైతే తగ్గించుకుని ఉంటారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. మందిరంలోనికి 2 వ్యక్తులు వెళ్ళారట. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నేను దొంగలాగా లేను, అన్యాయస్తుల్లాగా లేను, వ్యభిచారుల్లాగా లేను, సుంకరవలే లేను, వారానికి 2 మార్లు ఉపవాసాలు ఉంటున్నాను, నేను దైవభక్తుడిని ప్రార్థన చేశాడు. యేసయ్య అతని ప్రార్థన వినలేదు. మరొక ఆయన వచ్చాడు కదా, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను పాపిని, నిన్ను తండ్రి అని పిలుచుటకు కూడా నాకు అర్హత లేదు, నేను యోగ్యుణ్ణి కాదు, పాపినైన నన్ను క్షమించు అని తనను తాను తగ్గించుకుని తన పాపములను ఒప్పుకొనుచు దేవునికి ప్రార్థన చేశాడు. యేసయ్య అతన్ని ప్రార్థన విన్నాడు. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు మీ ప్రార్థన ఆలకించాలి, మీ శ్రమలన్నిటిలో నుండి విడిపించాలి అని అంటే తగ్గింపు స్వభావంతో దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థనలు ఆలకిస్తాడు. మరి ఇంకొక మాట, దావీదు గారి జీవితంలో శ్రమలన్నిటిలో నుండి దేవుడు ఆయన విడిపించడానికి ఆయన ఎలా ప్రార్థన చేశారు అని అడిగితే మరింకొక మాట 34వ కీర్తనలో 17వ వచనంలో ఆయన చెప్తున్నారు, నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును. మన మొర, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడి ఆయన మన శ్రమలలో నుండి విడిపించాలి అని అంటే మనం చేయాల్సిన పని నీతిమంతులుగా ఉండాలి. ఎవరు నీతిమంతులుగా ఉంటారో, ఎవరు నీతిని అనుసరిస్తారో నీతిమంతుల ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. పరిశుద్ధ గ్రంథంలో జకరియా ఎలిజబెత్తులను గురించి దేవుని వాక్యం చెప్తుంది, వారు దేవుని దృష్టికి నిరపరాధులట, నీతిమంతులు అని వాక్యంలో రాయబడి ఉంది. వారు నిర్దోషులు గనుకనే, నీతిమంతులు గనుకనే దేవుని దూత మాట్లాడుతుంది, జకరియా భయపడకుమో నీ ప్రార్థన వినబడినది అని. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అని అంటే నీతిమంతులుగా ఉండాలి. అలా నీతిమంతులుగా ఉన్నప్పుడే శ్రమలన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడు. దానియేలు నీతిమంతుడు, నేరము లేనటువంటి వాడు గనుకనే సింహాల బోనులో పడవేసినప్పటికనో దేవుడు అతని ప్రార్థనలు ఆలకించాడు, సింహముల నోళ్లను మూయించాడు. రాజుగారు అంటాడు, దానియేలు, జీవము గల దేవుని సావుకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించేనా? దానియేలు అన్నటువంటి మాట ఏంటో తెలుసా?
రాజు చిరకాలము జీవించునుగాక అని చెప్తూ, అయ్యా నా దేవుని దృష్టికి నేను నిర్దోషినయ్యా, అందుకే దేవుడు నా శ్రమలో నుండి విడిపించాడు, సింహాల నోళ్లను మూయించాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా నిర్దోషులుగా నీతిమంతులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించాలి, శ్రమలన్నిటిలో నుండి విడిపించాలి అని అంటే మీరు కూడా దేవుని సన్నిధిలో దీనత్వాన్ని కలిగి ఉండండి, నీతిమంతులుగా జీవించండి. దావీదు ప్రార్థన ఆలకించి దావీదు శ్రమలలో నుండి విడిపించిన దేవుడు మీ జీవితంలో కూడా మీ శ్రమలన్నిటిలో నుండి విడిపించి మీ కుటుంబానికి క్షేమము కలుగునట్లుగా దేవుడు మీ కుటుంబ జీవితంలో అద్భుతమైన కార్యములు చేయునుగాక. దేవుడు ఆ రీతిగా ఘనమైన కార్యాలు మీ జీవితంలో జరిగించున్నట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో అయ్యా నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి, కృపాక్షేమములు అనుగ్రహించండి. అయ్యా ప్రత్యేకమైన రీతిలో దావీదు ప్రార్థన ఆలకించి శ్రమలన్నిటిలో నుండి విడిపించిన రీతిగా నీ బిడ్డల జీవితంలో కూడా వారికి ఎదురవుతున్న శ్రమలన్నిటిలో నుండి, సమస్యలలో నుండి, బలహీనతల్లో నుండి, రుణబాధలలో నుండి, అయా ప్రతికూల పరిస్థితులలో నుండి నాజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, కరోనా వైరస్ బహు ఉధృతంగా పెరిగిపోతున్న దినాల్లో మేము ఉన్నామయ్యా. అయ్యా నీ బిడ్డల కుటుంబాలకు భద్రత దయచేయండి, క్షేమాన్ని దయచేయండి. ఏ తెగులు నీ గుడారము సమీపించదు, అపాయమేమియో రానే రాదు అని మీరు చెప్పారు. తండ్రి, నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యములను మీరు జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా.